బ్రహ్మదేవుడు తన కుమారులైన సనకుడు మొదలైన వారిని చూచి సమ్మతితో, నాయనలారా, శ్రీ మహావిష్ణువునకు సంబంధించిన శుభప్రదమైన స్తోత్రాన్ని మీకు తెలుపుతాను, వినండి అన్నాడు. ఇలా పలికి విష్ణువును గూర్చి వారలు వింటూ ఉండగా ఇలా అన్నాడు: స్వామి, ఆత్మతత్వం తెలిసిన వారికి నీ మహిమ ఆత్మానందం అనే లాభాన్ని కలిగిస్తుంది. అట్టి ఆత్మానందం మాకు దొరకాలి. నీవు నిండైన ఆనందమే స్వరూపం అయినవాడవు. ఇట్టి సమస్తము స్వరూపంగా అయిన నీకు నమస్కారం చేస్తాను అని ఇంకా ఇలా పలికాడు. స్వామి, నీవు నాభిలో పద్మం కలవాడవు, సంకర్షణుడవు, శాంతుడవు, విశ్వానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడవు, భూతాలు సూక్ష్మతత్వాలు ఇంద్రియాలు స్వరూపంగా గలవాడవు, సూక్ష్మదేహం ఆత్మగా అయినవాడవు, వాసుదేవుడవు, పూర్ణుడవు, పుణ్యుడవు, ఏ వికారాలు లేనివాడవు, కర్మబంధం నుండి జీవులకు మోక్షం కలిగించేవాడవు, వేదాలను సంరక్షించేవాడవు, 3 లోకాలను పాలించేవాడవు, చంద్రుని వంటి రూపం కలవాడవు, తేజస్సుతో బలంతో అంతటా పేరు పొందినవాడవు, నీ అంత నీవు వెలుగొందేవాడవు, దుష్ట దూరుడవు, యజ్ఞాది కర్మల సాధనాలుగా అయ్యేవాడవు, సనాతనుడవు, యజ్ఞాలకు బీజం అయినవాడవు, ప్రాణశక్తితో తృప్తి పొందేవాడవు, భూమి లోకాలు ఆకాశము నీ స్వరూపాలే, నీవు ప్రళయకారుడవు, విశ్వాలు నీ నుండియే పుట్టాయి, నీవు విష్ణుడవు, జిష్ణుడవు, అట్టి నీకు నమస్కారం. స్వామి, నీవు స్వర్గానికి మోక్షానికి మంచి ద్వారం అయినవాడవు, అన్ని రసాలు స్వరూపం అయినవాడవు, పరమహంసవు, ధర్మపాలకుడవు, శ్రేష్టం హితము అయిన ఫలమే రూపం అయినవాడవు, కృష్ణుడవు, ధర్మాత్ముడవు, సర్వశక్తులతో కూడినవాడవు, గొప్పది అయిన సాంఖ్యయోగం పండించుకున్న వారికి ప్రభుడవు, సువర్ణం నీ వీర్యం, రుద్రుడవు, ఉత్తమ శీలం కలవారికి రక్షకుడవు, దుష్టులకు శిక్షకుడవు, శూన్యమైన ప్రవృత్తి కలవాడవు, యజ్ఞాది కర్మలు నీవే, మృత్యుదేవతవు, విరాట్టు నీ శరీరం, సర్వధర్మస్వరూపుడవు, వాగ్వైభవమంతా నీవే, నీ వృత్తి నీ తత్వం, గొప్ప పుణ్యంతో గొప్పది అయిన వర్చస్సు కలవాడవు, నీ దేహం అఖిల ధర్మాల స్వరూపం, ఆత్మవు, ఏ అడ్డు ఆటంకము లేనివాడవు, పరిపూర్ణ స్వరూపుడవు, అట్టి నీకు నమస్కారం. సర్వప్రాణి స్వరూపుడవు, దేవుడవు, అన్నింటి ఉనికిని అధీనంలో పెట్టుకున్నవాడవు, వెలుపల లోపల వ్యాపించి ఉన్నవాడవు, కారణాత్ముడవు, సమస్తమైన విషయాలను అభివ్యక్తం చేసేవాడవు, నిర్గుణుడవు, స్రష్ట, మనోవిగ్రహం కలవాడవు, సాధువైన వాడవు అయిన నీకు నమస్కారం అని ఇంకా ఇలా అంటున్నాడు. నీవు ప్రద్యుమ్నుడవు, గొప్ప తేజస్సుతో ప్రకాశించేవాడవు, అంతరాత్మవు, సృష్టిలోని సర్వ పదార్థాలు నీ అంశలు, అవి ఏర్పడటానికి కారణమైన వాడవు, యజ్ఞాలలో 4 విధాలుగా ఆయా కార్యాలు నిర్వహించే ఋత్విక్కులుగా అయ్యేవాడవు, సర్వాన్ని లయం చేసేవాడవు, సర్వజ్ఞానమూర్తివి, జ్ఞానక్రియలుగా గోచరించేవాడవు, సర్వజీవుల హృదయాలలో నివసించేవాడవు అయిన నీకు నమస్కరిస్తాను. స్వామి, పుణ్యపురుష, మహాత్మ, నీ పాదాలను తృప్తిగా చూడాలనే కోరిక అధికమైన వైష్ణవులు గొప్పగా భావించే నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించవయ్యా. ఆ నీ దర్శనం ఎటువంటిదంటే, పుణ్యాత్మ, అది ఇంద్రియాలన్నింటి గుణాలైన శబ్దం మొదలైన వాని స్పర్శ కలది, భక్తులకు ప్రియమైనది, నీలమేఘం వలె శ్యామలవర్ణం కలది, అందచందాలతో అలరారుతూ ఉండేది, పోలిక లేనిది, నిత్య మంగళాలను కూర్చేది. ఇంకా దేవా, నీ సుందరమైన మూర్తి తుమ్మెదల గుంపు వలె ఒప్పారే ముంగురులతో అలరారే చంద్రరేఖను పోలెడు ముఖం కలది, ఒకే విధంగా ఉండే కర్ణభూషణాల కాంతులతో కూడి ఉన్నది, తీర్చిదిద్దినట్లున్న కనుబొమలతో నాసికతో సుందరంగా ఉన్నది, చాలా సుకుమారమైన మల్లె మొగ్గల వంటి పలువరసతో నిండి నిగనిగలాడుతున్న చెక్కిళ్ల జంటతో ఒప్పుతున్నది, తామర రేకుల వంటి అందమైన కన్నులు విరాజిల్లుతున్నాయి, చీరునగవుతో ఒప్పారే కంటి కొనలతో సుందరంగా ఉన్నది, చిరునవ్వుతో కూడిన చూపులతో నిరంతరం ప్రసన్నంగా ఉంది మోము, శంఖం వలె సుందరమైన కాంతి కలిగిన శుభమైన కంఠం కుదురుకొని ఉన్నది, సువర్ణమయ హారాల మణికుండలాల కాంతుల వెల్లువతో కూడిన అందమైన సింహం వంటి శరీరం కలిగి ఉన్నది. ఆ భగవంతుని దివ్యరూపం ఈ విధంగా ఉన్నది. శంఖం, చక్రం, గదా పద్మాలతో విరాజిల్లుతున్న 4 చేతులు, వైజయంతి అనే వనమాలతో,
కౌస్తుభం అనే మణి యొక్క శోభతో ప్రకాశిస్తున్నది. ఎప్పుడూ తన్ను వదలి ఉండని లక్ష్మీదేవి అనే సుందరీమణితో కూడిన చైతన్యంతో ఒప్పారుతున్నది. ఒరగంటిని కాదనగలిగినదైన రొమ్ము ప్రదేశంతో విరాజిల్లుతున్నది. పీల్చే గాలి వదలే గాలి అనే వానితో అందంగా కదులుతున్న 3 ముడుతలతో సుందరంగా ప్రకాశిస్తున్న సన్నని నడుముతో అలరారుతున్నది. మునుపు వెలుపలికి వచ్చిన సమస్తమైన విశ్వాన్ని మళ్ళీ లోపలికి తీసుకుంటున్నదా అనిపించే నీటి సుడిలాగా ఉన్న లోతైన బొడ్డు ఒప్పారుతున్నది. పద్మంలోని కేసరాల వలె చక్కగా వెలుగొందుతున్న పట్టుబట్ట మీద కట్టబడిన బంగారు మొలతాటి పేటలతో అందగించిన నీలవర్ణం కలది పెద్దది అయిన పిరుదల భాగం శోభిల్లుతూ ఉన్నది. నల్లని అరటిబోదెల వంటి సుందరమైన 2 తొడలతో అలరారుతున్నది. సమంగా సుందరంగా ఉన్న పిక్కలు కలిగి ఉన్నది. గంభీరమైన మోకాళ్ల జంటతో ప్రకాశిస్తున్నది. తామర రేకువలే వెలుగొందుతున్న పాదాల జంటతో ప్రకాశిస్తున్నది. నాదైన మనస్సులోని చీకటిని ఆపివేసే నిర్మలమైన చంద్రకళల వలె ఉన్నట్టి గోళ్లు కలిగి ఉన్నది. కిరీటం, కుండలాలు, మెడలోని హారాలు, భుజకీర్తులు, వలయాలు, ఉంగరాలు, మణి నూపురాలు మొదలైన పెక్కు తీరులైన ఆభరణాలతో అలంకృతమై ఉన్నది. జనులందరి అన్ని విధాలైన భయాలను తొలగించి వేస్తున్నది. భక్తజనులకు మనోహరంగా ఉన్నది. సర్వ శుభాలకు నిలయమై ఉన్నది. స్వామి, అటువంటి నీ దివ్యమైన స్వరూపాన్ని తామసగుణంతో నీచ స్థితికి జారిపోయే జనాలకు కూడా సన్మార్గాన్ని చూపించేవాడవైన నీవు మాకు చూపి మమ్ములను నెరవేరిన ప్రయోజనం కలవారినిగా చెయ్యి అని ఇంకా ఇలా అన్నాడు. ఓ పాపభావన లేని ప్రవృత్తి కలవాడా, తామర రేకుల వంటి కన్నులున్నవాడా, అందరూ అలవరుచుకోవలసిన మంచి చరిత్ర కలవాడా, స్వామి, ఆత్మకు నిర్మలత్వాన్ని కోరేవారు ధ్యానించతగినది నీ దివ్యమూర్తి. గొప్పదైన స్వర్గరాజ్యానికి అభిషేకం పొందిన వానికైనా చాలా ఎక్కువగా ఆశపడతగిన వాడవు నీవు. మంచి భక్తితో కూడిన భక్తజనులకు నీవు సులభుడవు, దుష్టబుద్ధులకు నీవు దుర్లభుడవు. పరిశీలించగా ఆత్మను దర్శించవలననుకునే వారికి పొందదగిన వాడవై నీవు కోరికతో ఒప్పారుతూ ఉంటావు. ఈ విధంగా ఎంతో శ్రమతో కాని ఆరాధించటానికి వీలు కాని స్వామిని నిన్ను బాగుగా వర్ణించటం సుజనులకు కూడా సాధ్యం కాదు. ప్రకాశమానంగా నిన్ను పూజించేవాడు నిన్ను విడువకలడా? భక్తి యోగంతో నీ పాదపద్మాలను నిరంతరము పొందకోరేవాడు వెరపు గొలిపే కోపము, భయం పుట్టించే వీర్య శౌర్యాలతో కూడిన బెదరింపు చేష్టలు అనే వాటితో లోకాలన్నింటినీ నాశనం చేసే ఆ సాటిలేని యముని వలన కలిగే భయాన్ని కూడా పొందడు సుమా. కాబట్టి ఎక్కువ తక్కువల లేని ఆనందం కలవాడా, భూమిని, గోవులను, వేదాలను, వాక్కులను సంతోషపెట్టేవాడా, అజ్ఞానాన్ని హరించేవాడా, ముక్తిని ప్రదానం చేసేవాడా, ఈ విధమైన నీ పాదాలను ఎవడైనా పొంది పుణ్యాత్ముడైతే వాడు పొరపాటును కూడా మరొక దానిని వాంఛిస్తాడా? ఎన్నటికినీ వాంఛించడు. హరి, మోక్షం మీ భక్తులతో సాటిలేని విధంగా చెలిమి చేసే నిమిషం మాత్రంతోనైనా సరికాదు. అంటే క్షణభంగురమైన మానవ సుఖం సంగతి చెప్పటం ఎందుకు? పాపాలను పటాపంచలు చేసే పాదాలనే పద్మాలు కల ఓ స్వామి, నీ కీర్తి అనే తీర్థపు నీటి బొట్టులతో వెలుపల లోపల తడిసిన స్థితి కలుగుట చేత రూపుమాసిన పాపాలు గల మానవులు భూమి మీద తీర్థాలుగా అయిన వారే కాకుంటారా? ఆ విధంగా అన్ని ప్రాణులయందు అనురాగం ఉన్నవారు, రాగం మొదలైనవి లేని హృదయాలు కలవారు, వక్రబుద్ధులు లేకుండటం మొదలైన గుణాలతో కూడినవారు అయి భగవంతునికి సర్వసమర్పణ చేసుకున్న భక్తజనులతో మాకు మైత్రి ఉండే స్థితిని కలిగించు, ఇదే మమ్ము అనుగ్రహించుట అని ఇంకా ఇలా పలికాడు. పద్మనాభ, సత్పురుషుల స్నేహంతో గొప్పగా ఏర్పడిన భక్తియోగ ప్రకాశంతో అనుగ్రహించబడి నిర్మలమైన చిత్తం చంచలమైన వెలుపలి దేహాన్ని కానీ ప్రపంచాన్ని కానీ చూడదు. పెద్దదైన చీకటే స్వరూపంగా గల సంసారమనే గుహలో ప్రవేశించదు. నీదైన మహిమగల తత్వాన్ని ఎల్లప్పుడూ చూడగలుగుతుంది. ఆ స్థితి ఏ విధమైనదంటే పరిశీలించి చూడగా దేని యందు విశ్వం స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో, ఈ విశ్వంలో ఏది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందో అట్టి స్వయం జ్యోతి నిత్యమును అవ్యయమును ఆకాశమును పోలి నిండుగా వ్యాపించి ఉండడి అధిక మహిమతో అమరి ఉండడి ఆత్మతత్వమే పరబ్రహ్మము అయిన తాను అనగా విష్ణువే అని పలికి ఇట్లనెను. ఏ వికారములను లేనివాడు అయిన విష్ణువు
తన యందు ఎప్పుడూ ఆత్మకు చెందిన విషయాలలో సమర్థత లేక పరమాత్మ కంటే వేరైనది అను బుద్ధిని పుట్టించగలిగిన మహామాయతో విశ్వాన్ని సృష్టించినాడు. మరల అనేక పర్యాయాలు ఈ విశ్వం పుట్టుకకు, పెరుగుదలకు, ప్రళయానికి కారణమైన ఈశ్వరుడివై ప్రకాశించే నిన్ను ఆత్మతత్వంగా తెలుసుకుంటాము అని ఇంకా ఇలా అన్నాడు. యోగం పట్ల నిష్ఠగల వారు శ్రద్ధతో కూడిన వారై యజ్ఞం మొదలైన క్రియల సముదాయంతో సూక్ష్మదేహంతో గుర్తింపదగిన నీ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వారు వేదాల, ఆగమాల, తత్వాల జ్ఞానం కలవారు. నీవు సమస్త సృష్టి కంటే ముందే ఉన్నవాడవు. నీవు ఆది లేనివాడవు. నీ వంటి తత్వం మరొకటి లేదు. మాయాశక్తితో కూడిన వాడవై విరాజిల్లుతూ ఉంటావు. ఆ మాయాశక్తి చేత దేవా సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు వరుసగా ఏర్పడ్డాయి. వాటి వలన మహత్తు, అహంకారం, తన్మాత్రలైన శబ్దం మొదలైన విషయాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే 5 మహాభూతాలు కలిగాయి. మహర్షులు, దేవతలు, ప్రాణుల సముదాయాలుగా కలుగగా ఈ విశ్వమంతా వేరువేరు రూపాలు కలది అయినది. నీ మాయచేతనే స్పష్టంగా 4 విధాలైన రూపాలు గల దేహమును పురుషుడు ఆత్మాంశతో ప్రవేశిస్తున్నాడు. ఇంద్రియాలతో విషయసుఖాలను భూమి మీద తేనెటీగ రూపొందించిన తేనెలాగా అనుభవిస్తాడు. అతనినే ఆ శరీరంలో ఉండే జీవుడు అంటారు. ఈ విధమైన జగత్తును సృష్టించిన నీవు వాయుదేవుడు మేఘాల గుంపులను చెదరగొట్టినట్లుగా భూతాల సముదాయాలను భూతాల సముదాయాలతోనే కదలాడిపోయే విధంగా చేస్తూ ఉంటావు. ఆ విధంగా పౌరుషం ప్రకాశించగా ప్రభు, నీవు ఆయా పనుల కోసం స్పష్టంగా ఏర్పడిన వేరువేరు రూపాలు కలవాడవు, గొప్పగా వెలుగొందు అమిత తేజుడవు, తీవ్రమైన వేగం కలవాడవు అయి విస్తృతంగా వ్యాపించి ఉన్న భుజాల అతిశయమైన మహిమతో ఈ విశ్వాన్నంతా ఉపసంహరిస్తావు. ఆ సంహార కార్యం ఏ విధమైనది అంటే, ఈ సృష్టి అంతా ఇప్పుడిది చేయదగిన పని అనే విచారం విషయంలో వడలు తెలియనిదవుతుంది. సంపాదించుకున్న విషయాల అనుభవం మీదకు ఎగబ్రాకుతూ ఉంటుంది. అత్యధికమైన శక్తిగల లోభం కలది అవుతుంది. అటువంటి సృష్టిని నీవు లోపలికి తీసుకుంటావు. పద్మనయన, పుణ్యాత్మ, చాలా ఆకలితో కడుపు కాలిపోతూ ఉన్న మహాసర్పం తన నోటి దగ్గరకు వచ్చిన ఎలుకను తినే విధంగా నీవు ఏమరుపాటు లేని వాడవై ఈ సృష్టినంతా లోపలికి తీసుకుంటావు. ఆదిశేషతల్పం మీద శయనించే స్వామి, భక్తులకు కల్పవృక్షం అయినవాడా, మాకు గురువైన బ్రహ్మదేవుడు, ఆ సుప్రసిద్ధులైన మనువులు తమ బుద్ధిలో ఏమాత్రమూ సంశయాలు లేకుండా నీ పాదపద్మాలను మనస్సులో నిలుపుకొని సేవిస్తూ ఉంటారు. అటువంటి నిన్ను అవమానించడం వల్ల గొప్ప వ్యథ పొందే సజ్జనుడు నీ పాదపద్మాలను విడువగలడా? కాబట్టి నాకు, వివేకశీలం కల పండితుల సముదాయానికి పుట్టే అన్ని సంశయాలను తొలగించటానికి, రక్షించటానికి, అభివృద్ధి కలిగించటానికి సరి అయిన దిక్కు నీవే అని కొనియాడుతున్నట్టు ఈ స్తోత్రాన్ని ప్రీతితో రుద్రుడు ప్రచేతసులకు తెలియచేశాడు. పరమేశ్వరుడు ప్రచేతసులకు ఈ స్తోత్రాన్ని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ప్రచేతసులారా, ఇది యోగాదేశం అనే పేరు గల స్తోత్రం. పెక్కుమారులు దీనిని జపించి మనస్సులో నిలుపుకోవాలి. చెదరని చిత్తంతో మీరందరూ మన్ననతో నమ్మకం కలిగి మీ ధర్మాలు ఆచరిస్తూ భగవంతుని యందు సమర్పించిన భావనలు కలవారై దీనిని జపించండి. సర్వభూతాలయందు ఉన్నవాడు, తన యందే తాను రమించేవాడు అయిన సర్వస్వామిని నుతిస్తూ ధ్యానంతో పూజించండి. పూర్వం ఈ స్తోత్రాన్ని భగవంతుడైన బ్రహ్మ సృష్టి చేయగోరిన వాడై కుమారులమైన మాకు, భృగువు మొదలైన మహర్షులకు తెలియచేశాడు. మేము, భృగువు మొదలైన వారు బ్రహ్మ ప్రేరణ పొంది ఈ స్తోత్రంతో సమస్తమైన తమోగుణాలు నశించిపోయిన వారమై పెక్కు తీరులైన ప్రజల సృష్టిని చేశాము. అందుచేత చెదరని బుద్ధితో వాసుదేవుడే పరమగతి అనే భావనతో ఈ స్తోత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో జపించేవాడు శీఘ్రంగా శ్రేయస్సు పొందుతాడు. ఆ శ్రీహరికి సంబంధించిన జ్ఞానం అనే తెప్పతో కష్టాల కడలి అయిన సంసారాన్ని చాలా తేలికగా దాటుకుంటాడు. నేను ఉపదేశించిన ఈ స్తోత్రాన్ని పఠిస్తూ సులభంగా ఆరాధించరాని శ్రీహరిని పూజించేవాడు, నేను చెప్పిన స్తోత్రగానంతో సంతోషం పొందేవాడు, శ్రేయస్సులకు ఒకే ఒక్క ఆశ్రయం అయినవాడు అయిన శ్రీమన్నారాయణుని వలన కోరికలన్నింటినీ తీర్చుకున్నవాడవుతాడు. వేకువజామున నిద్ర నుండి లేచి చేతులు జోడించి శ్రద్ధ గలవాడై ఈ శుభమైన శ్రేష్టమైన స్తోత్రాన్ని వినేవాడు, ఇతరులకు వినిపించేవాడు,
కర్మబంధాల నుండి విడుదల పొందుతాడు అని ఇంకా ఇలా చెప్పాడు. రాజకుమారులారా, సర్వదేహధారులకును స్వామి పరమపురుషుడు అయిన ఈశ్వరుని మంచి స్తోత్రాన్ని మీకు ఆదరంతో చెప్పాను. మీరు కూడా గొప్ప భక్తితో భావనలను చెదరకుండా నిగ్రహించుకుని జపం చేస్తూ ఒక దీక్షతో గొప్ప తపస్సును చేసినట్లయితే మీరు కోరిన మహాఫలం లభిస్తుంది అని ఈ విధంగా ఉపదేశం చేసి సదాశివుడు వారలు భక్తితో పూజలు చేయగా కైకొని వారు చూస్తూ ఉండగా కౌతుకమొప్పారగా అదృశ్యుడయ్యాడు. అప్పుడు ఆ ప్రచేతసులు కోరికతో రుద్రుడు ఉపదేశించిన విష్ణు స్తోత్రాన్ని జపిస్తూ 10,000 ఏండ్లు నీటిలో నిలిచి వారించరాని ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ప్రాచీన బర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అతని దగ్గరకు తత్వం తెలిసినవాడు దయకలవాడు అయిన నారదుడు వచ్చి అతనికి జ్ఞానాన్ని బోధించడం కోసం ఇలా అన్నాడు. రాజా, ఈ కర్మల వల్ల నీవు కోరుకునే శ్రేయస్సు కీడులను తొలగించేది, ఇష్టాన్ని సమకూర్చేది కావాలి. కాని అది ఈ కర్మల వలన కలుగదు అని పలుకగా ప్రాచీన బర్హి అతనితో ఇలా అన్నాడు. పుణ్యాత్మ, మునివర, మహాభాగ, భవ్యచరిత, దయాస్వరూప, నేను కర్మలచే నశించిన జ్ఞానం కలవాడనై మోక్షమంటే ఏమిటో తెలియని వాడనయ్యాను. ఇట్టి నాకు ఇప్పుడు కడు స్వచ్ఛమైనది కర్మ బంధాలను నాశనం చేసేది అయిన జ్ఞానబోధ చెయ్యి. కపట ధర్మాలైన ఇల్లు, వాకిలి, ఆలు, కొడుకు, ధనము మొదలైనవన్నీ గొప్ప పురుషార్థాలుగా తలపోసే బుద్ధిహీనుడు సంసారపు దారులలోనే తగిన గమ్యం లేక తిరుగుతూ ఉంటాడు. ప్రయత్నించి మోక్ష పదాన్ని పొందలేడు అన్నంతనే ప్రాచీన బర్హితో నారదుడు ఇలా అన్నాడు. పుణ్యాత్మ, ఈ యజ్ఞాలలో దయా దాక్షిణ్యాలు లేక నీవు చంపిన పశువులు వేల కొలదిగా ఉన్నాయి చూడు. కాబట్టి నీవు యజ్ఞాలలో హింసించిన పశువులన్నీ నీ వల్ల కలిగిన హానిని స్మరిస్తూ నిన్ను చంపటానికి ఇనప యంత్రాల కొమ్ములతో నీవు ఎప్పుడు చనిపోతావా అని ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి పెద్ద ఆపద నీకు రాబోతున్నది. దీని నుండి దాటుకోవడానికి వీలు కలిగించే ఒక పాతకాలపు కథను నీకు చెబుతాను, విను అని ఇలా అన్నాడు. రాజా, విను. వెనుకటి కాలంలో పురంజనుడనే ఒక రాజు ఉండేవాడు. అతనికి అవిజ్ఞాతుడు అనే మిత్రుడొకడు ఉన్నాడు. అతని చేష్టలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఆ పురంజనునకు ఒక పురం కావలసి వచ్చింది. దానికోసం వెతకి భూమండలమంతా కలిగి తిరిగాడు. తనకు తగిన పురం ఎక్కడా అతనికి కనిపించలేదు. కనిపించిన పురాలు తాను కోరే కోరికలను తీర్చుకోవటానికి తగినవిగా లేవు. ఆ స్థితిలో అతడొకనాడు వెళ్తూ ఉండగా హిమాలయ పర్వతం దక్షిణపు చర్యలలో భోగవతి లాంటి ఒక పురాన్ని చూశాడు. అది 9 ద్వారాలు, ద్వారబంధాలు, కిటికీలు, తోరణాలు, గుమ్మాలు, గోపురాలు, ప్రాకారాలు, యంత్రాలతో కూడిన బురుజులు, కందకాలు, ఉద్యానవనాలు, బంగారు, వెండి, ఇనుము మొదలగు వాటిచే నిర్మించబడిన శిఖరాలతో అందమైన గృహాలు, రథాలు పోయే దారులు, 4 బాటలు కలిసే కూడళ్లు, పెద్ద పతాకాలెగిరే జెండా స్తంభాలు, క్రీడాగృహాలు, రచ్చబండలు, అంగళ్ళు, పచ్చలు, స్ఫటికాలు, రత్నాలు, మణులు, కొత్త ముత్యాలు తాపిన మేడలు, పగడాలు కూర్చి కట్టిన వేదికతో సర్వ లక్షణాలతో నాగుల నివాస పట్టణమైన భోగవతిని తలపింప చేయిస్తున్నది. ఆ పురానికి వెలుపల కల్పవృక్షాల లతలు, పొదరిండ్లతో నిండిన ఉద్యానవనం ఉంది. అందులో మదించిన పక్షులు, తేనె త్రాగే తుమ్మెదలు, విహరిస్తూ చేస్తున్న కోలాహలంతో కూడిన సరస్సులు ఉన్నాయి. సెలయ్యళ్లలో నుండి పడుతున్న మంచునీటి బిందువులతో కూడిన చల్లని పిల్లగాలికి కొలను ఒడ్డునున్న చెట్ల కొమ్మలు, చిగుళ్ళు ఊగుతున్నాయి. బాటసారుల్ని పిలుస్తున్నట్లు రాజహంసలు, చిలుకలు, కోయిలలు మధురంగా శబ్దాలు చేస్తున్నాయి. వన్యమృగాలు మునుల వ్రతాన్ని పాటిస్తున్నట్లుగా ఎవరికీ ఏ హాని చేయకుండా తిరుగుతున్నాయి. అటువంటి బాహ్య ఉద్యానవనంలో పురంజనుడు ఒక యువతిని చూశాడు. ఒక్కొక్కడు 100 మందికి నాయకుడని చెప్పదగిన 10 మంది అనుచరులు 5 తలలు గల పాము ముందు నడుస్తుండగా ఆ క్రొత్తగా యవ్వనంలోకి అడుగుపెట్టిన స్త్రీ కామరూపిణి అయి వరునికై వెతుకుతూ ఉన్నది. పెద్దవై సమానంగా కూర్చబడిన చెవులకు అలంకరించుకున్న కుండలాల కాంతి ఆమె చెక్కిళ్లపై ప్రతిఫలిస్తోంది. తమ్మిరేకుల వంటి ఆమె కన్నుల తల చుట్టూ తిరిగి వచ్చేలా ఉన్నాయి. ఆమె పిరుదులపై అలంకరించుకున్న వంగ పండు రంగు గల వస్త్రం బంగారు మొలనూలి కాంతి అధికం చేస్తోంది. పాదపద్మాలకు అలంకరించుకున్న అందెల ధ్వనులు ఝణఝణమని మ్రోగుతూ భావగర్భితంగా వినిపిస్తున్నాయి.
యవ్వన లక్ష్మీదేవి ఉదయించే కాంతుల్ని వ్యక్తం చేస్తున్నట్లు వక్షోజాలు నిండుగా ఉన్నతంగా వ్యక్తమవుతుంటే లేత చంద్రుని వంటి నుదురు కల ఆ యువతి సిగ్గుతో పయదను కప్పుకుంటున్నది. కన్యకయు అందమైన పలువరసతో ప్రకాశించేది గజగమన అయిన ఆ ఉత్తమ జాతి కాంతను చూసి బలవత్తరమై ప్రేమలో నుండి వెలువడి వస్తున్న మన్మథుని ధనుస్సులాగా ఆమె కనుబొమ్మలు ఉన్నాయి. సరసమైన ఆమె కడగంటి చూపులు బాణాల్లాగా ఉన్నాయి. ఆ బాణాల వంటి చూపులు తన శరీరానికి తగలగా పురంజనుడు ఇలా అన్నాడు: ఓ లేడి కళ్ళ వంటి కళ్ళు కలదానా, నీవెవ్వరి దానవు? నీ పేరేమి? తండ్రి ఎవరు? ఈ 10 మంది సేవకులు ఎవరు? ఈ స్త్రీలు ఎవరు? ఈ వనంలో ఉండటానికి కారణము ఏమిటి? నీ ముందు నడచి వస్తున్న ఆ పాపరాజు ఎవడు? మిక్కిలి దయగల బుద్ధితో నాకు వివరించి చెప్పు అని మళ్లీ తెల్లని కాంతుల కన్నుల గల ఆమెతో పురంజనుడు ఇలా అన్నాడు: ఓ యువతి, నీవు భర్తయగు ధర్ముని వెదకుతూ తిరుగుతున్న హ్రీదేవివా? రుద్రుని వెదకుతున్న రుద్రాణివా? బ్రహ్మను వెదకుతున్న భారతీదేవివా? నారాయణుని భక్తితో కోరి వెదకుతున్న లక్ష్మీదేవివా? కాక ఎవ్వరు నీవు? నీ పాదాలను కోరటం చేత అన్ని కోరికలను తీర్చుకున్న ఎలాంటి సరస్సుని వెదుకుతున్నావు? నీ చేతి చివర విలాసంగా ఉండే పద్మం మొగ్గ ఎక్కడ పడిపోయింది? వివేక ప్రవృత్తి గల ఓ ఇంతి నాకు చెప్పాలి అని రాజు ఆమెతో ఇంకా ఇలా అన్నాడు: తరుణి, నీవు విలాసంగా నేల మీద తిరుగాడుతూ ఉండటం వలన హ్రీ, శివ, శారద, లక్ష్మీదేవి అనే వారలలో ఒకతెవు కావు అని గుర్తించాను అని ఇంకా ఇలా పలికాడు: పద్మాక్షి, నేను ఇప్పుడు గట్టి ప్రయత్నంతో నీచమైన పనులు లేకుండా ఈ పురాన్ని ఏలుతూ ఉన్నాను. ఇట్టి పురాన్ని శ్రీ మహావిష్ణుని భుజాలచే పాలింపబడు వైకుంఠాన్ని లక్ష్మీదేవిలాగా నీవు అలంకరించు. అంతేకాదు, నీ కడగంటి చూపులు నన్ను మోహపెడుతున్నాయి. గొప్పదైన సిగ్గుతో కూడిన చిరునవ్వుల అందమైన కదలికలు గల నీ కనుబొమ్మలు పురికొల్పుతుండగా భగవంతుడైన మన్మథుడు నన్ను ఇప్పుడు వదలకుండా బాధిస్తున్నాడు. కాబట్టి చిన్నదానా, నీ మోము చక్కని కనుపాపలతో కూడిన కన్నులతో అలరారుతున్నది. చాలా అందమైన అమృతం వంటి మెత్తని పలుకులతో కూడి ఉన్నది. సుకుమారంగా వ్రేలాడుతున్న అందమైన ముంగురులతో అలరారుతున్నది. గొప్పగా ఉన్నది. అటువంటి నీ మోము అనే పద్మాన్ని చూడముచ్చట అయ్యే విధంగా ఎత్తి నన్ను చూడు. నీవు ఇప్పుడు సిగ్గుపడటమెందుకు? అని ధీరత తొలగి పలికే పురంజనుని చూసి ఆ స్త్రీరత్నం వీరమోహితయ్యై చిరునవ్వు నవ్వుతూ ఆనందంతో ఇలా అంది: పురుషశ్రేష్ఠ, నా తండ్రి ఎవరో, నీ తండ్రి ఎవరో, నా వంశమేమిటో, నీ వంశమేమిటో, నా పేరేమిటో, నీ పేరేమిటో తెలియదు. ఈ పురంలో ఉంటాను. ఈ పురాన్ని నిర్మించిన వానిని కూడా నేను ఎరుగను. వీరు నా సఖులు, వీరు నా చెలికత్తెలు. ఈ ముసలిపాము నేను నిద్రించినప్పుడు మేల్కొని ఈ పురాన్ని రక్షిస్తుంది అని ఇంకా ఇలా అంది: రాజా, నా అదృష్టవశాత్తు ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు నీకు శుభం కలుగుతుంది. ఇంద్రియ సుఖాలు పొందుతావు. నవద్వారయుతమైన ఈ పురం నీవు పొంది పాలించు. దీనికి తగిన రాజు నీకంటే మరొకడు లేడు. నేనిచ్చే కోరికలన్నీ 100 ఏళ్లు అనుభవించు. నీకంటే నాకు ప్రియులు ఎవరూ లేరు. నీవు రాజేంద్రుడవు. రతిజ్ఞానం లేని పండితుని, ఇహపర చింతలేని వానిని, పశుప్రాయుడైన అన్యుని వరింపను. గృహస్థాశ్రమంలో ధర్మార్థకామ మోక్షాలు, సంతాన సుఖం, కీర్తి, సత్వగుణ ప్రధానమైన పుణ్యలోకాలు లభిస్తాయి. పితరులకు, దేవఋషులకు, మానవులకు ఈ గృహస్థాశ్రమం సర్వక్షేమంకరమైనది. నీవు దాతవు, వీరుడవు, సుందరుడవు. ఏ ప్రయత్నమూ లేకుండా లభించావు. పాము పడగల వంటి భుజాలు కల మీ వంటి వానిని నా వంటి కన్య వరింపకుండా ఉంటుందా అని ఇంకా ఇలా అంది: కరుణారసముతో నిండి చిరునవ్వు కాంతులు విరజిమ్మే చూపులతో దిక్కులేని వారి భయాన్ని తొలగిస్తూ సర్వలోకాలలో విహరించు అని ఈ విధముగా పలికిన స్త్రీని పురంజనుడు వరించాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రీతి కలవారై ఆ పట్టణంలో ప్రవేశించారు. పురంజనుడు ఆ పురంలో సర్వసౌఖ్యాలు పొందుతూ వందిమాగదుల గానాలను విని సంతోషిస్తూ అందగత్తెల సేవలు అందుకుంటూ రాజులకు తగిన సుందర ప్రదేశాలలో నివసిస్తూ 100 సంవత్సరాలు క్రీడించాడు. అంతలో లోకభీకరమైన వేసవికాలం వచ్చింది. పురంజనుడు తళతళా మెరుస్తున్న కెరటాలతో మనస్సుకు విందు చేస్తున్న ఏటినీటిలో ప్రవేశించాడు. ఈ విధంగా జీవిస్తూ కొద్ది రోజుల తర్వాత, రాజా, ఆ పురంలో తూర్పున 5, దక్షిణాన 1, ఉత్తరాన 1, పడమట 2, ఈ విధంగా 4 దిక్కులలో మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాలలో పై భాగంలో 7, కింద భాగంలో 2 ఉన్నాయి.
ఇందులో వేర్వేరుగా విషయాలను పొందటానికి ఒక పురుషుడు ఉన్నాడు. అతడు ఆ పురాన్ని పరిపాలించే పురంజనుడు. పురంజనుడు తూర్పు ద్వారంలో ఉన్న 5 వాకిళ్లలో ఖజ్యోత, హవిర్ముఖి అనే రెండిట్లో జిమత్తు అనే చిలికానితో కలిసి విభ్రాజితం అనే జనపదాన్ని పొందుతాడు. నళిని, నాళిని అనే మరొక 2 వాకిళ్ల దగ్గర అవధూత అనే మిత్రుడితో కూడి పరిమళ సంబంధమైన విషయాలను పొందుతాడు. ఆ తూర్పు దిక్కు వాకిళ్లలో ప్రధానమైనది ముఖ్యం. అందులో రసజ్ఞ, విపణ అనే వారితో కలిసి ఆపణం, బహూదనం అనే విషయాలను పొందుతాడు. దక్షిణం వైపు వాకిలి అయిన పితృహు నందు శృతధరినితో కలిసి దక్షిణ పాంచాలాన్ని, ఉత్తరం వైపు ఉన్న దేవహువు నందు శృతధరినితో కలిసి ఉత్తర పాంచాలం అనే రాష్ట్రాన్ని పొందుతాడు. అంతేకాదు, పడమటి వాకిళ్ళు 2 ఉన్నాయి కదా, అందులో ఒకటి అసురి. అక్కడ దుర్మదుడనే వాడితో కూడి గ్రామకం అనే పేరు గల విషయాన్ని, రెండవదైన నిరుతియందు లుబ్ధకునితో కలిసి వైససం అనే విషయాన్ని పొందుతాడు. ఇంతేగాక పురంజనుని ఆ పురంలోని నగరవాసులలో నిర్వాక్కు, పేసస్కరుడు అనే 2 గుడ్డివారున్నారు. వారి ద్వారా గమనం, కరణం అనే క్రియలను పొందుతూ ఉంటాడు. ఆ సమయంలో రాణీవాసానికి చేరుకుని విషూచినితో కూడి ఆలుబిడ్డల వలన కలిగిన మోహం, ప్రసాదం, హర్షం అనే భావాలను పొందుతాడు. ఈ విధంగా కర్మల తగులము, కోరికలేత్వన స్వరూపము కాగా బుద్ధి అనే పట్టపురాణి చేత వంచితుడే పోతాడు. ఆ వనిత కూడా, ఆ పురంజనుడు ఆ కామిని చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఆమె ఏది చేస్తే అదే చేస్తూ తనకొక వ్యక్తిత్వం ఉన్నదని మరిచిపోయి ప్రవర్తించాడు. అంటే సర్వ విషయాలలో తన ఇష్టం కాదు, ఆమె కదలికలే సర్వము అయిపోయాడు. ఆమె త్రాగితే త్రాగడం, ఆమె తింటే తినడం, ఆమె చిరుతిండికి పూనుకుంటే తానూ పూనుకోవడం, నడిస్తే నడవడం, నవ్వితే నవ్వటం, ఏడిస్తే ఏడవటం, వింటే వినటం, చూస్తే చూడటం, కూర్చుంటే కూర్చుండటం, దుఃఖిస్తే దీనుడై దుఃఖించటం, నిలిస్తే నిలవడం, నిద్రిస్తే నిద్రించటం, తాకితే తాకటం, వాసన చూస్తే వాసన చూడటం, పలికితే పలకటం, వాలితే వాలటం, హర్షం పొందితే పొందటం, మోదం పొందితే మోదం పొందటం చేశాడు. ఈ విధంగా అతడు తన రాణి చేసిన మోసానికి బలి అయిపోయాడు. తన స్వభావం మీద తనకు అదుపాజ్ఞం లేనివాడయ్యాడు. తెలివి మాలినవాడయ్యాడు. ఇతరమైన సంకల్పాలు లేనివాడయ్యాడు. పెంపుడు జంతువులాగా మెలగడం, తిరగడం చేస్తూ ఆ పురంలో కాపురముంటున్నాడు. ఒక రోజున ఆ పురంజనుడు విల్లు పట్టుకుని బయలుదేరాడు. 7 గుర్రాలు, 5 కట్లు, 2 చక్రాలు, 2 కాడులు, గొప్ప వేగము, 1 ఇరుసు, 2 నొగలు, 3 పతాకాలు, 1 పగ్గము, 1 సారథి, 7 సాయమేకులు, బంగారు నగలు, 5 విధాలైన గతులు, 1 గూడు, బాగా కనిపిస్తున్న 5 ఆయుధాలు కలదైన రథం ఎక్కి బంగారు మైతొడుగును తాల్చి ఒప్పారుతున్న తరుగువోని అంపప్పొదిని కూర్చుని గట్టి పట్టుదల ప్రకాశిస్తూ ఉండగా 11 విధాలైన గొప్ప సేనలు వెంటరాగా ఆర్భాటంగా బయలుదేరాడు. ఆ పురంజనుడు నగరం నుండి వెలుపలికి వచ్చి పంచప్రస్థం అనే పేరుగల అడవిలోనికి చేరుకున్నాడు. అక్కడ విడవరాని తన పట్ట మహిషిని విడిచిపెట్టాడు. విల్లంబులు పట్టుకుని వేట మీద తమకంతో పొగరెక్కినవాడే, క్రూరమైన మనస్సుతో దయలేనివాడే, వాడి బాణాలతో అక్కడి పశువుల మందలను చంపివేశాడు. రాజులకు వేటను శాస్త్రం ఏర్పరిచినదే కదా, మరి అది రాక్షస వృత్తి ఎందుకవుతుంది అంటావేమో. విను, ఇక్కడ ఇతని ఈ వేట రాగం అంటే మమకారంతో ఏర్పడినది కాబట్టి శాస్త్రం విధించినది కాదు. శ్రాద్ధాలలో, ప్రసిద్ధమైన శ్రాద్ధ దినాలలో రాజైన వాడే యజ్ఞాలకు పనికి వచ్చే పశువులని అడవి అందే అవసరానికి తగినంతగానే చంపాలి అనే నియమం ఉన్నది. కాబట్టి జ్ఞానం కల విద్వాంసుడు ఇట్టి వేటను చేయడు. చేసినా కర్మలను అనుష్ఠించగా పుట్టిన జ్ఞానం చేత అందులో తగులం పొందడు. అలా కాక నియమాలను కాదని కర్మానుష్ఠానం చేసేవాడు నేను చేస్తున్నాను అని తానే కర్తను అనుకొని కర్మలందు చిక్కుకొని గుణాల ప్రవాహాలలో పడిపోతాడు. అతని తెలివి నశించిపోతుంది. చివరికి నరకలోకంలోనికి పడిపోతాడు. కాబట్టి సత్పురుషులకు రాక్షసవర్తనం పనికిరాదు అని పలికి ఇంకా ఇలా అన్నాడు. అప్పుడు ఆ పురంజనుడు ఆ అడవిలో
ఆ రాజు వింత వింత రంగుల ఈకలు కలవాడి బాణాలతో కుందేళ్లను, అడవి పందులను, చమరీ మృగాలను, నల్లచారల దుప్పులను, అడవి దున్నలను, గురుపోతులను, ముండ్ల పందులను, లేళ్లను, ఏనుగులను, సింహాలను, తోడేళ్లను, బెబ్బులను, కోతులను, ఖడ్గ మృగాలను ఆ విధంగా వేటాడి వధించి ఇంకా యజ్ఞానికి పనికి వస్తాయి పనికిరావన్న విచారణ లేకుండా కనికరం లేక అడవిలోని జంతువుల్ని దుస్సహంగా వేటాడి అలసిపోయాడు. వేటను చాలించి మళ్లీ మందిరానికి వెళ్ళాడు. సముచితంగా స్నాన భోజనాదులు ముగించి బడలిక తీరేలా శయనించాడు. సుగంధ పరిమళాలతో కలిసిన ధూపాన్ని శరీరాంగాలకు పూసుకుని పూలదండల్ని, మంచి గంధాన్ని, వివిధ భూషణాల్ని, వస్త్రాల్ని ధరించాడు. వాటితో సంతృప్తుడై హర్షంతో దర్పంతో శయ్యకు చేరాడు. మన్మధునిచే ఆకర్షించబడిన చిత్తం గలవాడై రతివాంఛ కలిగి తన ప్రియురాలైన పట్టమహిషి వైపు మనస్సు మళ్ళింది. మానవతి ఇంటి యజమానురాలైన తన ఇల్లాలిని కానక కలత చెందిన మనస్సుతో అంతఃపుర స్త్రీలను చూచి ఇలా అన్నాడు: ఓ స్త్రీజనులారా, అభిమానవంతులందరిలో ఉత్తమురాలై స్త్రీజాతిలో మణిరత్నమైన ఆమె దయతో మీరంతా జీవిస్తున్నారు. మీకు కుశలమా? విచారిస్తే మీరంతా వివేకశీలురు. పూర్వంలాగా గృహంలోని సంపదలు ఇప్పుడు నాకు రుచించటం లేదు. గృహంలో తల్లి కానీ అనుకూలవతి అయిన భార్య కానీ లేకుంటే గృహస్థునికి సౌఖ్యం ఎలా కలుగుతుంది? అదియును కాక పిల్లలను చక్కగా తీర్చిదిద్దింది అని నలుగురు కొనియాడే తల్లి కానీ, ధర్మ మార్గంలో మెలిగే ఇల్లాలు కానీ లేని ఇంటిలో ఉండడం చక్రాలు లేని బండిలో ఉండడం వంటిది అవుతుంది. కాబట్టి నా భార్య నాకు అడుగడుగునా తెలివి కలిగించి స్థిరత్వం లేనిది, గొప్పది, భరించడానికి అలవి కానిది అయిన దుఃఖాల కడల్లో మునిగి ఉన్న నన్ను స్థిరమైన బుద్ధితో పైకి లేవనెత్తింది. ఆ విధంగా నాకు ఎల్లవేళలా ప్రియురాలైనది. అట్టి నా భార్య ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నదో దయతో సంకోచం లేకుండా చెప్పండి. అప్పుడు రాజు అలా అనగా విని ఆ స్త్రీలు ఇలా ఆ రాజుకు చెప్పారు: రాజశ్రేష్ఠ, ఇదిగో నీ ఇల్లాల చీర చెరగైనా పరుచుకోకుండా దుఃఖాలతో నేల మీద పొరులుతున్నది. ఆమె ఏ కారణంగా అలా ఉన్నదో మాకు తెలియదు. నీవే చూడు అనగా ఆ రాజు నేల మీద పడి పొరులుతున్న తన ఇల్లాలని పరికించి చూచి గుండెలో శోకతాపం ఎక్కువ కాగా అంతటా ఆమె మిక్కిలి ప్రేమ వలన కలిగిన రోషభావంతో వంకర చూపులు చూస్తున్నది. అది చూచి రాజు బ్రతిమాలటంలో గొప్ప తెలివి కలవాడై ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆమె పాదాల జంటను మెల్లిగా నిమిరాడు. ఇంపైన మెత్తని మాటలతో ఆమెను బుజ్జగిస్తూ ఇలా అన్నాడు: ఓ సుందరాంగి, సేవకులు ఏవో తప్పులు చేస్తూ ఉంటారు. వారిని ఏలేవారు వీరు మనవారేలే అని వారికి మిక్కిలి భయంకరమైన శిక్ష వెయ్యరు. ఒకవేళ మనస్సులో విజృంభించిన కోపంతో శిక్ష వేస్తే అది అనుగ్రహించటమే అవుతుంది, కానీ శిక్షించటం కాదు కదా. పద్మముఖి, చుట్టాల యందు చూపవలసిన ప్రేమదారాలు చూపకుండా కోపంతో నిండిన కుటిల బుద్ధిని, అహంకారిని, వినయ ప్రవృత్తి లేని వాడిని పసివాడుగా భావించాలి, అనగా అజ్ఞాని అనుకోవాలి అని ఇంకా ఇలా పలికాడు: విరబోని, నీ మోము సరసాలు, ఉదారాలు, అమృతానితో పోలిక చెప్పదగినవి అయిన మాటల నేర్పుల సౌభాగ్యం కలది. ఇంద్రనీలమణుల వంటి కోమలములైన ముంగురులు కలది. అందంగా కదలాడుతున్న కనుబొమ్మలు కలది. చక్కని చిరునవ్వుతో కూడిన చూపులు కలది. అట్టి పద్మం వంటి నీ ముఖాన్ని నీ సేవకుడైన నాకు దయతో చూపించవా? నీవు వీరపత్నివి. నీకు బ్రాహ్మణులు, విష్ణుభక్తులు తప్ప ఇతరులు అపకారం చేసినట్లయితే వారు ఎంతటి వారైనా నేను దండిస్తాను. నేను కోపిస్తే భయపడకుండా సంతోషంగా తిరగగలిగిన వాడు ఈ ముల్లోకాలలో ఒక్కడైనా ఉండడు. కాంత, నీవు బొట్టు పెట్టుకోలేదు. నీ ముఖం వాడిపోయింది, కోపంగా ఉన్నది. నీ ముఖంలో సంతోషం కనబడటం లేదు. కారిన కన్నీటి బిందువులు పడి స్తనద్వయ శోభాశూన్యంగా ఉన్నది. దొండపండు వంటి నీ పెదవి తాంబూల రాగం లేకుండా ఉన్నది. నీవు ఈ విధంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఇందుకు కారణం ఏమిటి? నాకు చెప్పు. వేట తమకంతో నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ తప్పును క్షమించి నన్ను కాపాడు.
కాంతలకు వసుడై మన్మధుని బాణాలు మనస్సున నాటి తప్పించే వానిని తగిన ఉపచారాలతో సేవించకుండా ఉపేక్షించే స్త్రీలు ఉండరు కదా. ఈ విధంగా పురంజనుడు ఆమె విలాసములకు లొంగిపోయి వేడుకున్నాడు. అప్పుడు రాణి అలుకమాని ప్రేమతో మృదు మధురంగా మాటలాడి పురంజనుని మనస్సును సంతోషపెట్టింది. అంతన్ ఆ మహాదేవి చక్కగా మంగళస్నానం చేసింది. మెత్తని వస్త్రాలు కట్టింది. పూలమాలలు, గంధపు పూతలు, ఆభరణాలు ధరించింది. గొప్ప సౌందర్యంతో మోహం కలిగించే ఆకారం దాల్చింది. భర్త దగ్గర నిలిచింది. అతని అంతరంగం పరమ సంతోషం పొందింది. అంతఃపురంలో నిరంతరంగా సరసాలైన గట్టి కౌగిలింతలతో వాళ్ళిద్దరూ కాలం గడుపుతున్నారు. రాగంతో కూడి పైకి చెప్పడానికి వీలులేని మాటలు ఆడుకుంటున్నారు. అలా స్త్రీ సంగమం అనే తగులంతో అతని వివేకమంతా జారిపోయింది. ఇది రాత్రి, ఇది పగలు అనే భేదం కూడా వారికి తెలియకుండా పోయింది. ఇలా ఆయువు తరిగిపోతూ ఉండడం కూడా అతడు గమనించలేదు. అతడు జారిపోవడానికి వీలులేని మదం కలవాడయ్యాడు. అదే గొప్ప జీవితం అనుకున్నాడు. గొప్ప పానుపుల మీద పడి దొర్లేడు. రాణి భుజమే దిండుగా చేసుకున్నాడు. అజ్ఞానం పైకొన్న కారణంగా తన స్వరూపమే అయిన ముక్తి అనే పురుషార్థం తెలియనివాడయ్యాడు. తన రాణినే పరమ పురుషార్థంగా భావించాడు. ఆమెతోనూ ఆనందం పొందుతూ కామంతో మలినమైన మనసు కలవాడయ్యాడు. ఆ విధంగా అతనికి నవయవ్వనానికి చెందిన కాలం అరక్షణంలా గడిచిపోయింది. అప్పుడు ఆ రాజు సముద్రమంత స్వచ్ఛమైన కీర్తికల ఆ చంద్రముఖి అయిన భార్య వలన ఇష్టపూర్వకంగా 1100 మంది యుద్ధాలలో రాడుదేలిన కొడుకులను పొందాడు. ఇంకా ఉత్సాహంతో ఆ పురంజనుడు గొప్ప శీలము, ఉదారత్వం అనే గుణాలతో మేలుబంతులని దగిన వారు, సుకుమార గుణాల సముదాయాల కలవారు, వంశాన్ని పవిత్రం చేసేవారైన 110 మంది కూతుండ్రును ఆ సతి వలనే పొందాడు. ఈ విధంగా కొడుకులను కూతుండ్రును పొంది ఉండగా ఇంతలో అతని ఆయుష్ సగం తగ్గిపోయింది. కొడుకులకు తగిన కన్యలతో వివాహం చేశాడు. రూపవతులు, విలాసవతులు, యవనవతులు అయిన తన పుత్రికలకు తగిన వరులతో వివాహం జరిపించాడు. పురంజనుని కొడుకులకు ఒక్కొక్కనికి 100 కొడుకులు జన్మించారు. వారంతా మహాశూరులు. వారి వల్ల పాంచాల దేశంలో పురంజనుని వంశం తామర తంపరగా వర్ధిల్లింది. అతని కొడుకులు, మనమలు ధనాన్ని దొంగలిస్తున్నారు. ఇంటిలో ఉన్న ధనం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అయినా వారి మీద పురంజనుడు మమత పెంచుకున్నాడు. అందుచేత అతడు విషయబద్ధుడై నీవలే ఆయా కోర్కెలను పొందగోరి దీక్ష పూని పశుమారకాలు అయిన పెక్కు యజ్ఞాలను చేసి దేవతలను, పితృదేవతలను, భూతగణాలను పూజించాడు. ఈ విధంగా ఆత్మహితం కలిగించే కర్మలపై శ్రద్ధ విడిచి కుటుంబంపై ఆసక్తి పెంచుకున్న పురంజనునికి శత్రువై ప్రియకాంతలకు అప్రియమైన కాలం అనగా ముసలితనం వచ్చింది. అప్పుడు చండవేగుడు అనే గంధర్వరాజు 360 మంది గంధర్వులను, అంతే సంఖ్య గల గంధర్వ స్త్రీలను తెలుపు, నలుపు రంగులు కలిగి జంటలై వెంటరాగా వచ్చి ఆ పురాన్ని ముట్టడించాడు. ఆ సమయంలో పురంజనపురమునకు అధ్యక్షుడైన ప్రజాగరుడు 720 మంది గంధర్వీ జనాలను అడ్డుకొని 100 ఏళ్ళు ఒక్కడే యుద్ధం చేసి క్షీణబలుడు అయ్యాడు. కానీ పురంజనుడు పురములోనే ఉండిపోయి నీచ సుఖములను అనుభవిస్తూ స్త్రీలతో వినోదిస్తూ సంభవించిన ఆపదను గురించి ఆలోచించలేదు. అందుచేత రాష్ట్రపుర బాంధవ సమేతంగా చింతాక్రాంతుడయ్యాడు. కాలుని పుత్రిక అయిన ఒక కన్య వరిని కోరి తనంత తానే అన్ని లోకాలలోనూ తిరిగింది. రాజర్షి అయిన యయాతి కొడుకు పూరుడు ఆమెను వరించాడు. ఆమె సంతోషించి అతనికి వరమును ప్రసాదించింది. తన దౌర్భాగ్యవశం చేత ఆమె దుర్భగ అని పేరు పొందింది. ఆ తరువాత ఆమెను ఏ పురుషుడూ వరింపలేదు. ఒకనాడు బ్రహ్మలోకం నుండి భూలోకమునకు వచ్చిన నన్ను వరింపగోరి మన్మథుని బాణాలకు తాళలేక వేడుకున్నది. నేను అంగీకరించలేదు. అందుకు ఆమె కోపించి, మునీంద్ర, నా కోరికని నీవు నెరవేర్చలేదు కాబట్టి ఒకచోట నిలువక నీవు నిత్యము తిరుగుతూ ఉంటావు అని శపించింది. నా ఉపదేశం వల్ల యమనేశ్వరుడైన భయుడు అనేవాని వద్దకు వెళ్ళి ఇలా అన్నది: రాజా, నిన్ను భర్తగా వరింపవచ్చాను. భూత సంకల్పం చేత నాకు కలిగిన కోరిక వ్యర్థం కాదు. ఇవ్వదగిన వస్తువును అడిగినప్పుడు ఇవ్వనివాడు, గ్రహింపదగిన వస్తువుని ఇచ్చినప్పుడు కోరుకోనివాడు,
వీరు ఇద్దరూ మందబుద్ధులు, కాబట్టి నన్ను దయతో గ్రహించు, దీనులపై దయచూపుట పురుష ధర్మం అని వేడుకున్నది. అప్పుడు యమునేశ్వరుడు దేవరహస్యాన్ని చేయబూనిన ఆ కాలకన్యకను చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ తరుణి, కోరదగినదే అయిన ఈ లోకంలో నీవు శుభ లక్షణాలు లేనిదానవు, ఉత్తములకు ఇష్టం కానిదానవు. కాబట్టి ఎవ్వరూ నిన్ను ప్రీతితో ఆదరించరు. కాబట్టి నేను నీకు భావనా దృష్టిలో పతిని సూచిస్తాను. ఆ తీరు ఏమిటంటే, నీవు నా సేనల తోడ్పాటును పొంది ప్రజలను రూపుమాపుతూ తెలియరాని రాకపోకలు కలదానివై కర్మలతో ఏర్పడిన లోకాన్ని అనుభవిస్తూ ఉండు. ఈ ప్రజ్వారుడు అనేవాడు నాకు తమ్ముడు, నీవు నాకు చెల్లెలవు. మీ ఇద్దరితో కలిసి నేను లోకంలో ఎవరికీ తెలియరాకుండా భయం కలిగించే సైనికులు కలవాడనై మెలుగుతూ ఉంటాను అని పలుకగా, భైనామం కల యవనరాజు అదృష్టానికి కారకులైన సైనికులు ప్రజ్వారునితో కాలకన్యకతో కూడి భూభాగమంతా తిరుగుతూ ఒకనాడు తీవ్రమైన వేగంతో భూలోక భోగాలతో ప్రసిద్ధికెక్కినది, ముసలిపాము రక్షణలో ఉన్నది అయిన పురంజనుని పురాన్ని చుట్టుముట్టారు. తన అభిమానాన్ని తానే తక్కువ చేసుకునే మగవానికి నీరసాన్ని కలిగించే కాలకన్యక ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్య అనుభవిస్తున్న ఆ పురపు వాకిళ్లన్నింటి నుండి, అన్ని వైపుల నుండి అసంఖ్యాకంగా యవనులు పురంలోనికి చొరబడ్డారు, పురాన్ని పీడించారు. ఆ విధంగా పీడ పొందుతున్న పురాన్ని చూచి ఆత్మాభిమానం గల పురంజనుడు, పుణ్యాత్మ ప్రాచీన బర్హి, పురంజనుడు మమకారంతో చెదిరిపోయిన చిత్తం కలవాడయ్యాడు. పెక్కు బాధలు పొందాడు. కుటుంబం చాలా పెరిగిపోయింది. ముసలితనం దేహమంతా ఆవరించింది. సంపదలు పోయాయి. బుద్ధి నిలవడం లేదు. ఎటు చూచినా ఇంద్రియ గుణాలు అల్లుకొని పోయాయి. పాలించే అధికారం నాశనమైపోయింది. దీనుడు దరిద్రుడు అయ్యాడు. దుఃఖం నిలువెల్లా ఏర్పడి మనస్సును నిలకడగా ఉండనేయడం లేదు. ఇంద్రియాలు రోగాలు చెదరగొట్టిన అతని నగరం అస్తవ్యస్తం అయిపోయింది. తనను పట్టించుకోనివారు, తన యందు ద్వేషం కలవారు అయిన కొడుకులను, మనుమలను, పరిచారకులను, మంత్రులను, పురోహితులను, తన ఇల్లాలిని చూచాడు. కాలకన్య తన్ను ఆక్రమించుకొని ఉన్నది. తన ఇంద్రియాల బలాలన్నీ పగవారి చేత పాడైపోయాయి. తన దుఃఖానికి ఒక తీరం కానరావడం లేదు. ఏమి చేస్తే ఈ దుఃఖం పోతుందో తెలియడం లేదు. కోరికలు కామకన్య దెబ్బకు సత్తువలేనివయ్యాయి. అయినా వానినే కోరుతూ ఉన్నాడు. పొందలేక జాలితో కుంగిపోతున్నాడు. మమకారంతో కొడుకులను, భార్యను ముద్దు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తన పురం అనే వడలిని కాలకన్య తుక్కు దోగరగా నలుగకొట్టింది. దానిని ఇంద్రియాలు రోగాలు వశం చేసుకున్నాయి. అయినా విడవడానికి మనసు ఒప్పడం లేదు. కానీ తప్పక విడిచిపెట్టగోరాడు. ఆ సమయంలో, రాజా, భయుడు అనే పేరుగల వాని అన్న ప్రజ్వారుడు అప్పుడు వచ్చి నగరాన్ని ఒక వరుసగా పెట్టుకుని అన్నకు ప్రీతి కలిగే విధంగా కాల్చివేశాడు. ఇలా నగరం కాలిపోతుండగా పౌరుల పనివారల మోకలతో కూడి కుటుంబం అంటిపెట్టుకుని ఉండగా, కొడుకులు మొదలగు వారు తనతో ఉండగా, యవనులు ఆక్రమించిన నివాసాలు కలవాడై కాలకన్యకు చిక్కి ఆ నగరంలో ప్రజ్వారుడు తన్ను నిలువెల్లా కాల్చివేస్తూ ఉండగా వదలని వేదనతో దానిని కాపాడుకునే శక్తి లేక భయంకరమైన గొప్ప వణుకు కలవాడై ఆ నగరంలో ఉండలేకపోయాడు. దావాకి చుట్టుకున్న చెట్టు త్వరలో ఉండే పాములాగా తన నగరాన్ని వదిలిపోవటానికి ప్రయత్నం చేస్తూ పట్టుసడలిన అవయవాలు కలిగినవాడు అయ్యాడు. పైగా తన పరాక్రమాన్ని గంధర్వుల మూకలు చిత్తు చిత్తుగా చేశాయి. అన్ని శక్తులు ఊడికిపోయిన ఆ పురంజనునకు గొంతులో గురగుర సవ్వడి ఏర్పడింది. హృదయంలో కుమిలిపోతున్నాడు. కొడుకులను, కోడళ్లను, కూతుండను, అల్లుండ్రను, మనుమలను, ఆత్మీయులను, పరిచారకులను తలంచుకుంటున్నాడు. వెనుక మహావైభవంగా ఉన్న తన ఇల్లు, బొక్కసము, పరిచారిక వర్గము అంతా ఇప్పుడు ఏదో ఉన్నది అన్నట్లు అయిపోయింది. మనస్సులో తపన ఎక్కువైపోయింది. అయ్యయ్యో, నేను చస్తే నా భార్య దిక్కులేనిది అవుతుంది, కుమారులను ఎలా కాపాడుతుంది అని కుమిలిపోతున్నాడు. ఇంకా ఇలా అనుకుంటున్నాడు, నా ఇల్లాలు నేను తినకముందు తినదు, నేను నిద్రపోకముందు నిద్రపోదు, నేను స్నానం చేయకుండా స్నానం చేయదు, నేను కోపంతో కసిరినా భయపడుతుంది, కొట్టినా తిట్టినా మాటకు మాట అనేది కాదు. నేను ఆయా పనులలో ఒక్కొక్కప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే నాకు చక్కని నిర్ణయాన్ని ఉపదేశించేది. ఇటువంటి ప్రియ భార్యను వదలి
నేను మరొక బొందిలోనికి పోతే ఈమె సంతానం కలది కాబట్టి వారి సంరక్షణ కోసం తనలో తాను కుమిలిపోతూ బతికి ఉంటుందా లేక నా వెంట సహగమనం చేస్తుందా అని మనసులో దిగులు పడ్డాడు. నా కొడుకులు మనుమళ్ళు నేను తప్పనిసరిగా వెళ్ళిపోతే ఏ ఆధారమూ లేనివారై నట్టనడి సముద్రంలో పగిలిపోయిన నావలాగా ఎలా బ్రతుకుతారో కదా. ఇలా దిక్కుమాలిన వాని వలె పెనుశోకంతో వణికిపోతూ శోకించే శక్తి లేకపోయినా దుఃఖిస్తూ ఉన్న పురంజనుని తీసుకుని పోవటానికే భయుడు నిర్ణయించుకున్నాడు.